దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నీ ప్రార్థన వింటారు. ఇది ఎంత గొప్ప విషయం కదా. నువ్వు నేను దేవుని యందు నిలిచి ఉంటే ఆ గొప్ప దేవుడు మన యొక్క ప్రార్థన వింటారు. ఈ యొక్క సృష్టిలో ఆయన యొక్క సృష్టికర్త. ఈ యొక్క సృష్టిలో మనం ఒక సృష్టి మాత్రమే. కానీ నువ్వు దేవుడి యందు నిలిచి ఉంటే, నువ్వు నేను దేవుడి యందు నిలిచి ఉంటే దేవుడే మన ప్రార్థనను వింటారంట. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్నడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు ఏం చెప్తున్నారు? నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్నడలా, మీయందు నా మాటలుంటే మీకు ఏది ఇష్టమో అడగండి. అప్పుడు మనం ఈ లోకానుసారంగా కావలసిన సుఖభోగాలు కానీ ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు అడగము. కానీ మనము దేవుని యందు నిలిచి ఉండి దేవుని మాటలు మన యందు నిలిచి ఉంటే మనము ఆయన యొక్క రాజ్యం కట్టడానికి ఆయనకి ఇష్టమైనవి మాత్రమే అడుగుతాం. కాబట్టి మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత గొప్ప భాగ్యమో కదా. మనము దేవుని యందు నిలిచి ఉంటే కలిగే ఆశీర్వాదాల్లో ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే, నా ప్రార్థన దేవుడు వింటారు. ఆ వినడమే కాదు, ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు నీకు నాకు సమాధానం ఇస్తారు కదా. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను దేవుని యందు ఉన్నానే, దేవుని యందు నిలిచి ఉన్నానే. ఒక్కసారి నువ్వుగా పరీక్షించుకో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు భయముతో, కన్నీటితో, అవసరతలో, అనారోగ్యంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినలేదా? దేవుడు నీ ప్రార్థన విని నీకు స్వస్థత ఇవ్వలేదా? దేవుడు నీ ప్రార్థన విని నీకు అవసరత తీర్చలేదా? దేవుడు నీ ప్రార్థన విని నిన్ను నిలబెట్టలేదా? అందుకే దేవుడి యందు నిలిచి ఉంటే గొప్ప ఆశీర్వాదం ఏమిటో తెలుసా? మనము ఏది అడిగితే, నీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను అని దేవుడే ఈ వాక్యాన్ని చెప్పారు కదా. ఈ 15వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? ప్రతి అధ్యాయంలో శిష్యులు కానీ, పరిసయ్యులు కానీ, ఆ లోకంలో ఉన్న వ్యక్తులు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ 15వ అధ్యాయంలో 27 వచనాలలో కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. కానీ మొదటి వచనం నుంచి 27వ వచనం వరకు కూడా దేవుడు మాత్రమే మాట్లాడతారు. ఈ మాట కూడా 15వ అధ్యాయం 7వ వచనం కూడా ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడారు. మీరు నీ యందు నా మాటలను నిలిచి ఉన్నడ ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను. దేవుని యందు మనము నిలిచి ఉంటే మొట్టమొదటిగా నీకు నాకు కలిగే ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఆయన మన ప్రార్థన వింటారు. దేవుడు మన ప్రార్థన, నా ప్రార్థనను వింటారు.